ఓ సాధు మహర్షి, మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అని ఆ సాధువుని అంటాడు. అందుకు ఆ సాధువు ఏమంటాడంటే నవ్వుతూ, జబ్తో తూ హైసా హై, జబ్తో తూ, అందుకే నువ్వు అలా ఉన్నావు. మళ్ళీ ఏమన్నా మాట్లాడుతున్నాడు. అదే ఆ సైనికుడికి కూడా సాధువు అదే మాట అన్నాడు. ఇప్పుడు కూడా నాకు అదే మాట్లాడుతున్నాడు మళ్ళీ సాధువు. ఆ సైనికాధికారి ఎందుకు అలా అంటున్నాడు ఈ సాధువు? అధికారికి అర్థమైతలేదు. సైనికుడికి అట్లే అన్నాడు, మళ్ళీ నాకు కూడా సాధువు అట్లే అంటున్నాడు. అర్థం కాలేక అధికారికి మంత్రి దగ్గరికి పోయి చెప్తాడు. ఒకళ్ళకొకళ్ళు పోతున్నది ఏది. మంత్రి ఉంటాడు కదా రాజ్యంలో, రాజు కింద మంత్రి పోయి చెప్తాడు. ఆయనకు అర్థమైతే లేదు. అర్థం కాక మంత్రి పోయి చెప్తాడు. ఒక సాధు వచ్చి కూర్చున్నాడు మంత్రి. మరి దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు చెప్తావు ఐసా అంటున్నాడు, దాని అర్థం నాకు అర్థమైతే లేదు అని చెప్పగానే మంత్రి వచ్చేస్తాడు. సాధుడు వచ్చి ప్రణామం చేసి, స్వామి మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? మంత్రి కూడా అలాగే నమస్కారం పెడతాడు. నమస్కారం పెట్టి, ఓ సాధువు గారు మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అని మళ్ళీ అడుగుతాడు మంత్రి. అయితే ఆ స్వామి ఆ సాధువు నవ్వుతూ, అందుకే నీవు అలా ఉన్నావు, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. అందుకే నీవు అలా ఉన్నావు అని అంటున్నాడు మంత్రికి. ఇది కూడా అర్థమైతే లేదు. సైనికుడికి అట్లే అన్నాడు, సైనికాధికారికి అట్లే అన్నాడు, మళ్ళీ నేను వచ్చి నమస్కారం పెట్టినప్పుడు అదే మాట్లాడుతున్నాడు. అందుకే నీవు అలా ఉన్నావు. అరే నాకు అర్థమైతే లేదని ఆయన సాధువు అడుగుతలేడు, ఎందుకన్నావు అని అంటలేడు. మంత్రికి అర్థం కాక రాజు దగ్గరికి పోతాడు. మంత్రి పోయి రాజు దగ్గరికి పోయి రాజు అందరూ చెప్తాడు, ఇట్లా సాధువు వచ్చింది మహారాజా, ఇట్లా అంటున్నాడు గారి అని చెప్పాడు. అట్లన్నా నేను కూడా వస్తాను. మహారాజు కూడా సాధువు దగ్గరికి వస్తాడు. సాధువును చూద్దామని రాజు సైనిక బలంతోటి రథం మీద సాధువు దగ్గరికి వచ్చేస్తాడు. సాధువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. ఇట్లా